సీఎం రేవంత్ సారథ్యంలోనే కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 6 గ్యారెంటీలో 2టిని అమలు చేయగా ఇప్పుడు మరో 2 గ్యారెంటీలను నెరవేర్చబోతుంది. గృహజ్యోతి పథకాన్ని కూడా అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఈ పథకంతో 200 లేదా అంతకంటే తక్కువ యూనిట్ల విద్యుత్ను వినియోగించిన గృహ వినియోగదారులకు జీరో బిల్లు అందనుంది. పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఎందుకు అవసరమైన మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికే ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకునే వారు తమ చిరునామాను తప్పనిసరిగా అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. అడ్రస్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డును చూపించాల్సి ఉంటుంది. తెలంగాణలో నివసిస్తున్నట్లుగా ఆధార్ కార్డును అధికారులకు అందజేయకపోతే ఈ పథకం వర్తించదు. అయితే తెలంగాణలో నివసిస్తూ ఆధార్ కార్డు లేని వారు వెంటనే తమ సమీపంలో ఉన్న ఆధార్ ఎన్రోల్ సెంటర్లో తమ పేరును నమోదు చేయించుకోవాల్సి ఉంటుందని సూచించారు. ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారు ఆ స్లిప్తో పాటు సపోర్టింగ్ డాక్యుమెంట్ కింద ఫోటో ఉన్న బ్యాంకు లేదా పోస్టాఫీస్ పాస్బుక్, పాన్ నంబర్లలో ఒకటి అధికారులకు అందజేయాలి. పాస్పోర్ట్, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ జాబ్ కార్డ్, ఫోటో ఉన్న కిషన్ పాస్బుక్ కూడా ఇవ్వవచ్చు. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్, గెజిటెడ్ అధికారి లేదా తహసీల్దార్ తమ అధికారిక లెటర్ హెడ్ మీద జారీ చేసిన లబ్ధిదారుడి చిరునామా పత్రం కూడా వినియోగించవచ్చని తెలిపారు. అడ్రస్ ప్రూఫ్ లేని వారు గృహజ్యోతి పథకాన్ని అమలు చేసే నాటికి తమ పేర్లను ఆధార్లో ఎన్రోల్ చేసుకోవాలని విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ విజ్ఞప్తి చేశారు. ఈ పథకం ఎప్పటి నుంచి అమలవుతుందనేది ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.